ఇప్పుడు సెన్సార్‌కి వెళ్ళినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులే చూస్తారు అవును. సెన్సార్. చూసినప్పుడు వాళ్ళు సైన్ చేస్తేనే సినిమా రిలీజ్ అయితది. అది ప్రభుత్వం గదా చూసుకోవాల్సింది. వాళ్ళ సినిమా ఎలా తీసినా గూడా. మరి అప్పుడు ప్రభుత్వాన్ని గూడా అనాలి గదా మీరు. ఈ హిందూ దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి మారే ప్రభుత్వాలు హిందువులు ఎలా మెలగాలో డిసైడ్ చేస్తాయా? రాజ్యాంగం అనేది ఒకటి ఏర్పడిన తర్వాత, ఈ చట్టము ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఇది రాసుకున్నది. మామూలుగా శివ పురాణం ప్రకారం చూసుకుంటే శివ పరమాత్మను గాని, మనకు మహాశివుణ్ణి గాని ఎవరైతే విమర్శిస్తారో లేకపోతే తూలనాడుతారో వాళ్ళ నాలుకెత్తి కోసిపడేయాలి నాలుక, లేకపోతే పీక కోసిపడేయాలి. ఇది శివ పురాణం. ఇది దీని ప్రకారం శివనింద చేసిన వాళ్ళకి మీకు చాగంటి గారి ప్రవచనాలు కూడా వింటే మీకు అర్థమవుతుంది. లేదంటే ఆ సభలో నుంచైనా వచ్చేయాలి బయటికి శివనింద జరిగే చోట. అటువంటిది ఏం చేస్తున్నాడు? శివుడి వాహనమైన నంది వాహనం మీద మహేష్ బాబును పెట్టుకుంటుంది. ఇంత పరిస్థితి ఏందది? ఇవాళ రేపు ఇది ఇట్లనే వదులుకుంటా పోతే వినాయకుడి రూపంలో పలానా హీరోని పెడుతున్నారు. ఇవన్నీ ఎలా తయారయ్యాయి? ఈ సినీ పైత్యం నుంచే తయారయ్యాయి. ఇది మనం ఒకటొకటి కన్సెషన్ ఇచ్చుకుంటూ పోతే అసలు ఏంటండి? మనకంటూ హిందువులకు స్వాభిమానం ఉండదా? అదే నువ్వు ఇస్లాం కు సంబంధించి మహమ్మద్ ప్రవక్త కార్టూన్ గీసినందుకు పోయి చంపి పడేశారు. జీసస్ గురించి ఏదో మాట్లాడినందుకు పెట్రోల్ వేసి తగలబెట్టారు. అలా చెయ్యరనే కదా హిందువులు.